వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు విద్యా దృక్పథాలు సంబంధించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 నుంచి కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఎన్సిఎఫ్ 2005 అధ్యాయం 2 యొక్క పేరు. కరెక్ట్ ఆన్సర్ 1వ అభ్యసనం జ్ఞానం. పరీక్షల గురించి ఎన్సిఎఫ్ 2005 సంబంధం కానిది. కరెక్ట్ ఆన్సర్ 1వ విషయాధారిత పరీక్షలు ఉండాలి. ఎన్సిఎఫ్ 2005 అధ్యాయం 3 దేని గురించి తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1వ పాఠ్యాంశాలు, పాఠశాల స్థాయి మూల్యాంకనం. ఎన్సిఎఫ్ 2005లో గల అధ్యాయాల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 3వ 5. ఎన్సిఎఫ్ 2005 పౌరశాస్త్రమును ఏ విధంగా మార్చాలని పేర్కొన్నది? కరెక్ట్ ఆన్సర్ 1వ రాజనీతి శాస్త్రము. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 4వ పాఠ్య ప్రణాళిక ఆచరణలో వ్యక్తిగత అంశాలకు చోటు కల్పించాలి. ఎన్సిఎఫ్ 2005 ఉపాధ్యాయ శిక్షణలో దేనిని ప్రవేశపెట్టమని పేర్కొన్నది? కరెక్ట్ ఆన్సర్ 2వ శాంతి విద్య. ఎన్సిఎఫ్ 2020 ప్రకారం విద్యా ప్రణాళిక యొక్క నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ 3వ 5+3+3+4. ఎన్సిఎఫ్ 2020 సామాజిక లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అధిక నాణ్యత గల విద్యను ఈ సంవత్సరం నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరెక్ట్ ఆన్సర్ 2030. పిల్లల మెదడులో ఎదుగుదల 85%కి పైగా 6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభమవుతుందని తెలియజేసిన నివేదిక. కరెక్ట్ ఆన్సర్ 3వ ఎన్ఈపి 2020. ఎన్ఈపి 2020ను కేంద్ర కేబినెట్ ఆమోదించిన తేదీ. కరెక్ట్ ఆన్సర్ 2వ 2020 జూలై 29. ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది? కరెక్ట్ ఆన్సర్ 4వ 2030. ఎన్ఈపి 2020 ప్రకారం నిరంతర వృత్తిపర అభివృద్ధి కొరకు సంవత్సరానికి కేటాయించవలసిన గంటలు. కరెక్ట్ ఆన్సర్ 1వ 50 గంటలు. ఎన్ఈపి 2020 కమిటీ చైర్పర్సన్. కరెక్ట్ ఆన్సర్ 1వ డాక్టర్ కె కస్తూరి రంగన్. ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 50% చేర్చాలి? కరెక్ట్ ఆన్సర్ 3వ 2035. ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి అన్ని ఉన్నత విద్యా సంస్థలు బహుళ శాస్త్ర విషయ విద్య శిక్షణ సంస్థలుగా రూపొందాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి? కరెక్ట్ ఆన్సర్ 2వ 2040. ఎన్ఈపి 2020 ప్రకారం ఏ సంవత్సరం నాటికి 3-6 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ నాణ్యమైన ప్రారంభ బాల్య విద్యను ఇవ్వాలి? 2025. ఎన్ఈపి 2020 ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉన్న చోట ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎలా ఉండాలని పేర్కొన్నది? కరెక్ట్ ఆన్సర్ 3వ 1:25. ఎన్ఈపి 2020 ప్రకారం బాలలు అంటే 3 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలు. సిపిడి అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. 1వ కరెక్ట్ ఆన్సర్. ఎన్ఈపి 2020 ప్రకారం ఏ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి? కరెక్ట్ ఆన్సర్ 2వ 2030 నాటికి. ఎన్ఈపి 2020 విధాన పత్రంలోని 1వ భాగం దేనిని గురించి తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1వ పాఠశాల విద్య. ఎన్ఈపి 2020 ప్రకారం అందరికీ నాణ్యమైన ఈసిసిఈ విద్యను అందించి 2030 నాటికి పిల్లలందరూ పాఠశాలలో 1వ తరగతిలో చేరేలా చూడాలి? కరెక్ట్ ఆన్సర్ 1వ 2030. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది కరెక్ట్ ఆన్సర్ 4వ
పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు. NEP 2020 ప్రకారం 5+3+3+4లో 4 ఈ స్థాయికి చెందినది. కరెక్ట్ ఆన్సర్ 4వది సెకండరీ స్థాయి. NEP 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+3+4లో 4వ స్థాయి ఈ వయస్సు వారికి ఉద్దేశించబడినది. కరెక్ట్ ఆన్సర్ 14 నుంచి 18 సంవత్సరాలు. NEP 2020 ప్రకారం చదువు ప్రారంభమయ్యే వయస్సు కరెక్ట్ ఆన్సర్ 1వది 3 సంవత్సరాలు.